జ- ఈ రోజు మనం అద్భుతమైన విషయాలను భగవద్గీత గురించి చెప్పుకుంటున్నామండి. భగవద్గీత ప్రతి విషయం కూడా అద్భుతమేనండి. ఆ అద్భుతమైన విషయాలను మనము చెప్పుకుంటున్నాము అంటే ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నామండి. ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఈ సమయం అంతా కూడా మనలోన ఉన్న ప్రతి అణువులు కూడా పులకిస్తూ ఉంటాయండి. ఎందుకంటే భగవంతుడు అంటే మనమే. మనం భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుందండి. మనం ఒక శరీర తత్వంతో ఉన్నాము. నేను ఒక స్త్రీని, పురుషుడిని అని భా భావంలో ఉన్నంత వరకు కూడా మనము భగవంతుడు అనే విషయం తెలియదు. గురువు దగ్గరికి వెళ్ళి గురు సాంగత్యం చేసి గురువు దగ్గర ఎంతో సేవ చేస్తే గాని మనకి ఆ విషయం తెలియదండి. మనకి ఆ ఒక అధ్యాయంలో గురువు గురించి చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. తద్విద్ది పని ప్రాతేన పరిప్రశ్నేన సేవయ ఉపద్యస్తంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అని. గురువు దగ్గరికి వెళ్తే మాత్రమే మనకి జ్ఞానాన్ని చెప్తాడు. అంటే మనం ఎవరము, మన జీవితం ఏంటి, ఎలా జీవించాలి అనే విషయాన్ని ఆయన మనకి చెప్పడం జరుగుతుంది. తద్విద్ది పని ప్రాతేన, నీలోన విజ్ఞానం అనేది నీలోనే ఉంది. జ్ఞానం అనేది నీలోనే ఉంది. దానిని బయటకి తీయాలి. ఆ బయటకి తీసిన తర్వాత నీవు జ్ఞానవంతుడివై నీలోన ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని అద్భుతమైన జీవితాన్ని జీవించగలవు. ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటండి సాష్టాంగ నమస్కారముతోను, వినయముతోను, విధేయతతోను ఉండాలంటండి. మనం గురువు మనతో పాటు కలిసి ఉన్నాడు కదా, మనతో పాటు తిరుగుతున్నారు కదా, ఆయన మనతో సమానమైన వ్యక్తి అని ఎప్పుడూ కూడా మనము ఊహించకూడదంటండి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది సరి అయిన మాటే అడుగుతున్నానా గురువు గారిని, నేను ఎలా అడగాలి, ఏ విధంగా అంటే వినయంతో కూడుకొని ఉండాలంటండి. వినయం, నాకు ఏమీ తెలియదే, నీ దగ్గరికి నేను తెలుసుకోవడానికి వచ్చాను అని మనస్ఫూర్తిగా స్మరణతో, ఆలోచనతో, దైవమైన ఆలోచనతో, ఒక సాత్వికమైన ఆలోచనతో మనము గురువు దగ్గరికి వెళ్ళి మన ప్రశ్న వేసినప్పుడు సరి అయిన ప్రశ్న వేయాలంటండి. సరి అయిన ప్రశ్న అంటే ఏంటంటే ప్రాపంచికమైన విషయాల్లో నా కుటుంబం గురించి అని కానీ, పరిసరాల గురించి అని కానీ, ఏదో చెయ్యాలనుకుంటున్నాను, అదేమైనా నాకు జరుగుతుందా, దాని వల్ల ఏదైనా లాభం ఉందా అని అలాంటి క్వశ్చన్లు కాకుండా ఆత్మపరంగా ఎదగడానికి కావలసిన విషయాన్ని అడగాలి. అడిగేటప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడే ప్రశ్న వేయాలి. ఆ ప్రశ్న వేసినప్పుడు ఉపధ్యక్షంతితే జ్ఞానం, అది అవసరము ఉందా లేదా అని గురువు సరిచేసుకొని దానికి సమాధానం చెప్పేవారంటండి. ఎంతో కాలం అభ్యాసము, సేవ ఇవన్నీ చేసిన తర్వాత కానీ వాళ్ళకి ఉపదేశం ఇచ్చేవారు కాదంటండి. అంటే వీళ్ళు కరెక్ట్ మార్గంలో ఉన్నారు అన్న తర్వాతే వాళ్ళకి మంత్రం ఇచ్చేవాళ్ళంట. అంటే మనం ఎంత శుద్ధం కావాలో చూడండి, ఎంత సిద్ధం ఇవ్వాలో, ఎంత సేవ చేయాలో, గురు సేవ. అది మీరాలత పుస్తకం చదివితే మనకి అర్థమవుతుందండి. అతను ఆ ముందు ఒక చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా కొంత జ్ఞానాన్ని నేర్చుకొని కొన్ని ఇబ్బందులు, అలజడులు, దుఃఖాలు అన్ని పొందిన తర్వాత కొంత ఆ దుఃఖము వాళ్ళ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళ తల్లి చెప్పింది, నువ్వు ఆ క్షుద్ర పూజ నేర్చుకుని వీళ్ళందరినీ నాశనం చేశా అని చెప్తుంది. ఆ తల్లి చెప్పిన మాటకి కట్టుబడి అతను ఒక విద్య నేర్చుకోవడానికి వెళ్ళి ఆ విద్య నేర్చుకొని ఆ విద్యలోని ఉన్న దుర్గుణాలన్నీ నేర్చుకుంటాడు. అంటే మనం ఏ గురువు దగ్గరికి వెళితే అదే విద్య మనకు నేర్పబడుతుంది. అలాంటి విద్య తను నేర్చుకొని ఆ విద్యతో తను ఏం చేస్తాడు అంటే కొంత పంట పొలాల్ని నాశనం చేయటము, ఆ నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు దుఃఖపడి ఏడ్చి శాపనార్థాలు ఇచ్చి వాళ్ళు తిట్లు పెట్టి వాళ్ళు ఎంతో
నీచమైన మాటలు ఇతను మాట్లాడినప్పుడు ఈయనకి కొంతకాలం అయ్యేటప్పటికి ఈయనకి అనిపిస్తుంది. నేను నేర్చుకున్న విద్య ద్వారా నాకు ఏమీ లాభం లేదు. నేను అనుకున్నాను, నాకేదో పొందుతాను అని అనుకున్నాను. కానీ నేను అది పొందలేదు. తిరగా నాకు ఇంకా పాపమే మూట కట్టుకుంటున్నాను. ఈ పాపం నుంచి నేను విముక్తుని కావాలి అని ఆయన ఆ గురువుని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి సద్గురువు కావాలి అని ప్రయత్నం చేసి సద్గురువు కోసం మనం దక్షిణ భారతదేశానికి రావడం జరుగుతుంది. ఆ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు సరి అయిన గురువుని ఎంచుకోవడానికి ఆయన మనసులో తపన అనిపించినప్పుడు, అప్పుడు నీకు సరి అయిన గురువు పలానా చోటన ఉన్నాడు, పలానా దగ్గర ఉన్నాడు. వెళ్ళు నీకు ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తాడు అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే గురువు అనేవాడు ఎంత పవిత్రంగా ఉండాలి అంటే ఎంత మనలోని చూస్తాడు. మన కర్మల్ని చూస్తాడు. మన గత జన్మలో చేసిన కర్మల్ని చూస్తాడు. ఈ జన్మలో మనం చేసిన కర్మల్ని చూస్తాడు. ఈ కర్మలన్నింటినీ కూడా ఆహ్, తూకంలో తూచిన తర్వాత గాని మనకి వాళ్ళు ఒక మంత్రం ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఆయన్ని ఎన్నో పరీక్షలు పెడతాడనమాట మేరారప్ప. ఎన్నో పరీక్షలు పెడతాడు ఆయనకి. పెట్టి శరీరం అంతా కుషించిపోయి, ఆ పుళ్ళు రూపంలోనే రక్తం కారుతూ, ఆ చీము కారుతూ ఉన్నా కూడా ఇంకా బలమైన వస్తువులను ఆయన చేత మోయించి, ఇంకా కష్టమైన పనులు చేయించి, ఆయనలోని ద్వేషము, కోపము, పగ అవన్నీ పోయే విధంగా శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అంతా కూడా శుద్ధమయ్యేంత వరకు కూడా ఆయన కర్మలు చేయిస్తూ ఉంటాడనమాట. ఆ కర్మలు చేసినప్పుడు ఆయన అనుకుంటాడు, నాకు గురువు కృప ఎప్పుడొస్తుంది? నేను ఎప్పుడు గురువు కృపకు నేను పాత్రుడినవుతాను? నేను ఎప్పుడు ఆ గురువుగారు నాకు ఉపదేశం ఇస్తారు. అందరికి ఇస్తున్నాడు. నాకెందుకు ఇవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అయితే గతంలో గురువు దగ్గరికి పోవాలంటే గురుదక్షిణ ఇవ్వాలి అని అనుకునేవాడన్నమాట. ఇవ్వాలి. ఆ గురుదక్షిణ ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు. అయితే ఆ పాపం ఈయన తపన చూసి గురుమాత ఆ గురుపతి ఏం చేశారంటే ఏదో ఒకటి ఇచ్చి అందరూ శిష్యులు ఇచ్చే ఒక వస్తువు ఈయనకిచ్చి పంపించేది. ఆ లైన్‌లో గురువు దగ్గరికి వస్తున్న సమయానికి గురువు గ్రహించి విపరీతమైన కోపం ఆయనకొచ్చేసి ఆయన తిట్టేసి, కొట్టేసి పంపించేసేవాడు. పంపించేస్తే ఆ దెబ్బల్ని భరిస్తూ, ఆ తిట్టుల్ని భరిస్తూ ఇక్కడ నేను ఉండను అనుకునేవాడు. మరణాన్ని కాదు. నేను జ్ఞానం పొందడానికొచ్చాను. ఆ జ్ఞానాన్నే నేను పొందుతాను. మరలా అనుకోని, మరలా గురువు దగ్గరికి వచ్చి ఆయన చెప్పే పనులన్నీ చేస్తే, మళ్ళా ఈయన శాంతమైపోయేవాడంట ఈ గురువు. వాడికి ఏదో కావాలో చూడు, వాడికి తిండి పెట్టు అని మళ్ళీ గురుపత్నితో చెప్పేవారు. అంటే ఎంత అజ్ఞానంలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టమండి. ఎందుకంటే సాధన చేస్తున్నంత వరకు ఇంకా చెయ్యాలా? ఇంకా మనం చేస్తున్నామే, ఇంకా చాలా ఎక్కువ చేశామే అనే మాటే లేదండి. రోజు కొత్తదనం కావాలి. ఈ రోజు నేను మార్నింగ్ లెగిసాను అంటే అన్నమాట. కొత్తగా నేర్చుకోవాలి ఈరోజు నేను. ఏది కొత్తగా నేర్చుకున్నాను అనేసంటే సాధన. ఆ సాధన ఎలా ఉంది అంటే నాలుగో అధ్యాయంలో జ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి ద్వారా ఈ జ్ఞానం నేర్చుకున్నావు అని అర్జునుడు కృష్ణ భగవానుని అడుగుతాడు. ఇదంతా కూడా మనిద్దరం కూడా స్నేహితుల్లాగే ఉన్నాం గదా! ఒకే దగ్గర విద్య నేర్చుకున్నాము. ఒకే దగ్గర ఆడుకున్నాము. ఒకే దగ్గర మనిద్దరం కూడా పెరిగాం గదా! నువ్వు నాకు తెలియని విషయాలన్నీ కూడా నువ్వింత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నావు? అని డౌట్‌గా అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. అడిగినప్పుడు ఇమం విశ్వతే యోగం ప్రోక్తవానాహమవ్యయం వివా విశ్వాన్మనవదే ప్రాహ మనురిష్యాకమభిబ్రవీత్. అంటే ఈ గీతా శాస్త్రం అనేది పూర్వకాలంలోనే ఈక్ష్వాకు అనే ఋషుల దగ్గర నుంచి సూర్య భగవానుడు వైవస్వ మునువుకి చెప్పాడు. నేను ఇదంతా కూడా సూర్య భగవానుడు అనే దగ్గర నుంచి వైవస్వ అనే మనువు అనే వాడి దగ్గర నుంచి ఆ వైవస్వం అనే మనువుల దగ్గర నుంచి మహారాజుల దగ్గర నుంచి అలా ఇది వంశపార్య
సాంప్రదాయంగా మన సంస్కృతి పరమంగా ఇది సూర్య భగవానుడి దగ్గర నుంచి ఆత్మ జ్ఞానం అనేది చెప్పడం జరుగుతుంది. దానిని ఒకరి తర్వాత ఒకరు మనువుల దగ్గర నుంచి మనుష్యులు అనే వాళ్ళు నేర్చుకోవడం జరిగింది అని ఆయన ఋషి సంప్రదాయాన్ని అంతటినీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఏమైంది అంటే కొంతకాలానికి వచ్చేటప్పటికి అంతరించిపోయిందనమాట. ఇక గాలి బాగా వస్తుంది. చెప్పేవాళ్ళు వస్తుంది. గాని లేకపోవడం వల్ల అంతరించిపోయింది. ఈ అంతరించిపోయిన ఈ ఆత్మజ్ఞానం అంటే ఆది పర్వంలోనే ఆది పర్వంలోనే ఇది పరశురాముడి దగ్గర అంతరించుకుపోయింది. ఈ పరశురాముడు ఏం చేసేవాడంటే జమదగ్ని కొడుకు పరశురాముడు అన్నమాట. ఈ జమదగ్ని అనే ఈ మహా యోగి ఉండేవాడు. ఆయన దగ్గర కామధేను ఉండేది. ఆ కామధేను కావాలని కార్య వీరార్జునుడు అనే ఒక మహారాజు ఆయన దగ్గర ఉన్న కామదేవుని పట్టుకెళ్ళి ఆ ఆశ్రమాన్ని అంతటిని కూడా చింతన వందరగా చేసేసి ఆయన దగ్గర ఉన్న ఆ కామధేనువుని తీసుకొని పోతాడు. అయితే ఈ జమదగ్నికి చాలా కోపం వచ్చి ఆ తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఆ గుర్తించుకొని కోపంతో అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ఎవరంటే క్షత్రియులు అనే వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాడు. ఎవ్వరు ఉండకుండా వంశం కూడా ఉండకుండా నాశనం చేసేస్తాడు. అంటే ఇది చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు ఎవరంటే ఆ కాలంలో క్షత్రియులు అనే రాజులు వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఋషుల ద్వారా విని మరలా దానిని వాళ్ళు ఆచరణ చేసుకొని ప్రజలకి ఆ పరిపాలన చేసేవారు. అంటే పరశురాముడు వచ్చి తన లోన ఉన్న కోపద్వేషాలతో క్షత్రియులను చంపడం వల్ల ఇదంతా కూడా నాశనం అయిపోయి మరలా దీన్ని రావడానికి మనకి వ్యాస భగవానుడి ద్వారా మనకి భగవద్గీత అనేది మళ్ళీ చెప్పడము, మళ్ళీ ఈ ఈ శ్లోకాలన్నీ సేకరణ చేయడం అనేది జరిగింది. అయితే సూర్యుడి ద్వారా చెప్పబడింది. ఈ సూర్యుడి ద్వారా తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మనం అందరం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. బహుని వ్యతీతానే జన్మాని తవ అర్జున తాన్యాహం వేద సర్వాన్ని నత్వం వేత్త పరంతపః. ఈ జ్ఞానం అనేది అనేక జన్మల నుంచి కూడా చెప్పబడుతున్నది. ఇది ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నీ ఎదురుగా ఉన్నవాడు కృష్ణుడు, అల్లరివాడు, వెన్న దొంగ, ఆ ఆ కొంటి పనులు చేసేవాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అనేక జన్మల నుంచి నేను రావడము వెళ్ళడము జరుగుతుంది. నా సృష్టిని నేనే సృష్టించుకొని ఈ యుగంలోనికి ధర్మాన్ని రక్షించడానికి కోసం నేను వస్తున్నాను. ఆ ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన నేను శరీరాన్ని పట్టుకొని రావడం లేదు. నువ్వు శరీరాన్ని తీసుకొని వస్తున్నావు. అందువల్లే కర్మ సిద్ధాంతాన్ని నీకు చెప్పవలసి వస్తుంది. నేను జ్ఞానాన్ని చెప్పడానికి వస్తున్నాను కాబట్టి యుగ యుగాల్లోని కూడా నేను వస్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకొస్తున్నాడంటే కాలాన్ని అనుసరించి ఆ కాలంలో ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని అనుష్ఠించడానికి నేను ప్రతి యుగములో కూడా ఉన్నాను. నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయాయి. బహుని వ్యతీతాని కర్మాని తవార్జున జన్మాని తవార్జున. అనేక జన్మలు నేను నువ్వు కూడా వస్తున్నావు. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నావు. నేను జ్ఞానాన్ని చెప్పడానికి వస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు తాను స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇది అందరం అడుగుతాం. కృష్ణుడు నా పక్కవాడే కదా. ఎందుకంటే మన మన ప్రాపంచకంలోనే ఒక ఇద్దరు స్నేహితులుగా ఉన్నాము అంటే ఈమె నాతో పాటు తిరిగే అమ్మాయి కదా, ఈరోజు గొప్పగా ఏం క్లాసులు చెప్తుంది, ఇంకా చెప్పేది ఏముంది, ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి కదా, ఆ ఆ అతను నాకు తెలిసిన ఆయనే కదా, అక్కడ నేర్చుకోవాల్సింది ఏముందని మనం అనుకుంటాం. జన్మ పరంపరలో మనిద్దరము ఒకే దగ్గర ఉన్నా కొన్ని కర్మలు డిలేట్ అయిపోతాయండి. కొంతకాలం అయ్యేటప్పటికి ఒక 40, 30, 40, 50 50 వచ్చేటప్పటికి మన కర్మ సిద్ధాంతాలన్నీ కూడా
పుష్పం ఎలా వికసించేటప్పుడు తన రెక్కల్ని ఎంత సౌమ్యంగా మృదువుగా ఓపెన్ అవుతూ ఉంటుందో, అట్లాగా మన కర్మలు కూడా పూర్వ పుణ్య కర్మలు కూడా ఓపెన్ అయినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం నశించిపోయి మనం ఆత్మపరంగా ఎదుగుతామన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా మనలో కూడా ఆ అగ్ని అనేది చైతన్యం అనేది మనలో ఉంది. మనలో ఉన్న చైతన్యాన్ని ఆ మొదలు పెట్టడానికి విస్తరింప చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే భయం పడుతున్నాం అన్నమాట. ఆ భయపడేటప్పుడు అజ్ఞానం పవర్ అనేది ఎక్కువయ్యి జ్ఞాన శక్తి అనేది తక్కువైపోతుంది. ఎప్పుడైతే జ్ఞాన శక్తి తక్కువైపోయిందో అది మనలోనే ఉండిపోతుంది. అప్పుడు అనుకుంటాం అనమాట మనం, అయ్యో నాకు తెలిసిన ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో ఇవన్నీ కూడా విన్నాను కదా, ఆమె నాతో పాటే తిరిగేది కదా, ఆమె నాతో మనకు తెలిసిన వ్యక్తులే కదా, ఈ రోజు ఏంది ఆమె దగ్గర గొప్పతనం ఉంది అంటే మనలోని లేని జ్ఞానం ఆమెలో ఉంది, మనలోని లేని సహనం ఆమెలో ఉంది, మనలోని లేని ప్రేమ ఆమెలో ఉంది. అది గ్రహించాలి. అది గ్రహించినప్పుడు అర్జున్‌లా ఉన్న మోహం మనలోని పోతుంది. ఆ మోహం ఎప్పుడైతే పోయిందో అప్పుడు మనకి ఏం కనిపిస్తూ ఉంటుందంటే భక్తి అనే యోగంలో నుంచి మనం బయటపడతాము. మోహం అనేది ఎప్పుడు పోతుందో భక్తి అనే దాని నుంచి బయటపడి శ్రవణము వినడం మొదలు పెడతాము. ఆ ఆ వినడం అనేది ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో వినయము తద్విద్ది తద్విద్ది నీలోన ఉన్న విద్ది అంటే జ్ఞానము. ఆ తద్విద్య అనే జ్ఞానం అప్పుడు బయలుదేరినప్పుడు గురువు దగ్గరికి ప్రణామాలు చేస్తామన్నమాట. మన మనసు ఆటోమేటిక్ గా ఇలా తల ఉంచేస్తామన్నమాట. వెళ్ళి పాతేనా అప్పుడు మనము వాళ్ళని ఏమి అడగాలి, ఎందుకు నేను నీలా ఎందుకు మారలేకపోయాను, నేను నీలా ఎందుకు చెప్పలేకపోతున్నాను అని అప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు మనలో నుంచి ఉద్భవించిన ఆ తేజస్సు ఏదైతే ఉందో అది దానిని అంకురార్పణం అవుతుంది, చిగురిస్తుంది అనమాట. ఆకు ఎట్లాగైతే చిగురించడానికి ఆ ప్రారంభం అవుతుందో ఆ మొదలైనప్పుడు లేత ఆకు ఎంత శుద్ధత్వం ఉంటుందో అట్లా మనలో కూడా అజ్ఞానం పోయి జ్ఞానం అనేది చిగురు మొదలవుతుంది. అయితే ఇక్కడ కృష్ణుడు అడిగాడు, మనిద్దరం సమకాలికులమే కదా, కానీ నువ్వు ఇంత జ్ఞానాన్ని పొందావే, ఈ జ్ఞానాన్ని పొందిన నువ్వు ఇంత అద్భుతంగా నాలో ఉన్న అజ్ఞానాన్ని అంకుర ఆ, అంత నుంచి ఎట్లుంటాను చేస్తున్నాము. అంటే నాశనం చేస్తున్నాము. ఆ నాశనం చేయడానికి నాలో ఉన్న అజ్ఞానం నాశనం అయిపోతూ ఉంది. ఆ నాశనం అయిపోయిన అజ్ఞానాన్ని ఏ విధంగా నువ్వు చేస్తున్నావు అంటే ఆయన చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. నన్ను నేను సృష్టించుకుంటూ ధర్మాన్ని రక్షించడానికి నేను ఈ యుగంలో వచ్చాను. అంటే ఇక్కడ ఎంత అర్థం ఉందంటే కల్పనతో రాలేదు. కల్పన అంటే రామాయణాన్ని అంతా కూడా వాల్మీకి రామాయణాన్ని రాకముందే, రామాయణం జరగక ముందే వాల్మీకి కల్పన ద్వారా రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణం రచించిన ఆ ఆ యోగం అంతా కూడా శ్రీరాముడు పుట్టి ఆయన ఎట్లాగైతే రచించాడో అదే విధంగా జీవించాడు రామాయణం అంతా కూడా. కానీ ఇక్కడ భగవద్గీత అట్లా కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది కల్పన కాదు, కల్పన కాదు అంటే ఊహ కాదు, నేను చెప్పేదంతా కూడా అక్కడ జరిగిన సత్యాన్ని అంతటా కూడా నేను చెప్తున్నాను. అయితే ఇది గతంలోని పూర్వకాలంలో క్రీస్తు పూర్వమే ఇదంతా జరిగిపోయింది. ఆయన జరిగిన దాన్ని అంతటినీ కూడా మనందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఆయన తనలోన ఉన్న ఆ థర్డ్ ఐ ఓపెన్ తో ఈ జ్ఞానాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది. అయితే కల్పన లేని జ్ఞానాన్ని ఏమంటాము అంటే ఆత్మ జ్ఞానము. ఆత్మపరముగా సృష్టిలో ఈ ప్రపంచాన్ని మొత్తం అంతా కూడా కల్పన కాదు. మనం అనుకుంటే అనేక లోకాలు ఉన్నాయి, అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయి, అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఇవంతా పాజిటివ్, సత్యం 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 ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచం మాత్రమే చూడగలిగిన శక్తిని సంపాదించుకున్నాం కాబట్టి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం.
అంటే ఇంతకంటే అద్భుతమైన ఉన్నది వెళ్ళాలి అంటే వీతరాగ భయక్రోధ మన్మయ మాము ఉపాసిత బహువో జ్ఞాన తపసా పూత మద్భావ మాగత ఇవన్నీ దాటి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలనేవన్నీ రజోగుణం అనేవి వీటినన్నింటినీ విడిచిపెట్టాలి. ఒకానొకనప్పుడు రజోగుణం అనేది మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి రజోగుణం అంటే ఉత్తమమైన చేయడానికి, మనము వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి రజోగుణం అనేది సాత్విక గుణంతో కూడుకొని ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఈ రజోగుణము ఉద్భవించేస్తుంది. పోయింది. నా అంతటి వాడు లేడు కదా అనే మదముతో మాత్సర్యంతో ఉన్నావు. దానిని నువ్వు ఉపశమించుకో. దానిని రజోగుణాన్ని ఉద్భవించకు. అంటే ఈ దాన్ని ఈ కామ క్రోధాలనే దాన్ని ప్రవేశింపచేయకు రజోగుణం. తమో గుణాన్ని ప్రవేశింపచేసుకో. తమో గుణం ఎలా ప్రవేశింపచేసుకోవాలి? రాగము అంటే అనురాగం అనగానే ఏం చేయాలి అంటే ఉన్న ప్రేమతత్వాన్ని అందరికీ పంచిపెట్టాలి. మనలో ఉన్న భయాన్ని భయం దేనికి పడాలంటే ఈ జన్మలో ఏమీ నేను చేసుకోకుండా పోతున్నానే బాబోయ్! ఇంకా ఎప్పుడు నేను నేర్చుకుంటాను? ఇంకెంతకాలం పడుతుంది నేను నేర్చుకోవడానికి? ఇంకా నేను ఈ శాస్త్ర సమయం ఉంది. ఈ శాస్త్ర సమయాన్ని నేను త్వరగా పూర్తి చేసుకొని, ఇంకా ఈ కాస్త సమయంలోనే నేను తెలుసుకోకపోతే ఇంకెప్పుడు నేను తెలుసుకుంటానని భయపడుతూ ఉండాలి. ఆ భయాల్లో నుంచి బయటపడాలి. అప్పుడు క్రోధంలో నుంచి మనము బయటపడతాం. క్రోధం అనేది రాదు ఇంకా. మనలోన క్రోధం ఉద్భవించదు. భయం వచ్చిందంటే క్రోధం ఇంకెక్కడొస్తుంది? అలా వీటినన్నింటినీ కూడా ఈ మనస్సులో నుంచి లగ్నం చేసుకుంటూ ఉండాలి. లగ్నము అంటే దానిని పదే పదే స్మరిస్తూ ఉండాలి. మన్మనా భవ మద్భక్తో. నీవు పదే పదే ఏ విషయాలు గురించి స్మరిస్తూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు బహుని రిపీతాని జన్మాని తవ అర్జున. ఎంత అద్భుతంగా విషయాలన్నింటినీ కూడా ఆయన పూసగా పూస ఎంత స్మూత్ గా మనము గుచ్చితే ఒక దండగా తయారవుతుందో, ఆ దండగా తయారైంది అలంకరణకి ఎంత అందంగా ఉంటుందో, మనలోని ఉన్న ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఆ ఆ అందంగా మార్చేసుకోవాలి. ఏదైతే విషయాల్లో మనం ఉన్నామో ఆ విషయాల్ని చక్కగా అందంగా గుర్తుంచుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? భయమ వదలని వాడి నన్ను ఆశ్రయాన్ని పొందిన వాడియై జ్ఞానాన్ని ఆస్వాదించిన వాడివై. జ్ఞానాన్ని ఆస్వాదించాలంటండి. అంటే నాకు ఏమీ తెలియదే అని వదిలేయకుండా నేను ఏదైనా తెలుసుకుంటాను. కొంతైనా నేను అభ్యాసం చేస్తాను. కొంతైనా సాధన నేను చేస్తాను అని పట్టుదలగా ఉండాలండి. ఇందులో ఒక వస్తువు కావాలంటే మన ఇంట్లో ఒక వస్తువు కావాలంటే ఎంత పట్టుదలగా ఉంటాం. ఆ వస్తువు వచ్చే వరకు కూడా నాకు ఆ వస్తువు కావాలి తెచ్చుకోవాలి. ఒక పెద్ద టీవీ కావాలి. లేదంటే ఒక కారు కావాలి అని ఎంత దీక్షగా ఉండి ఆ వస్తువులు మనం తెచ్చుకుంటున్నాం మన ఇంటికి. ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ వేసిస్తేనే పర్వాలేదు. ఎంతో కొంత అడ్జస్ట్ అయిపోదాం. ఆ వస్తువు మన ఇంట్లో ఉండాలనే కోరికతో ఎట్లా ఉంటున్నాము? అంటే ఈ క్షణకాలమైన ఈ జీవితంలోనే మనం ఇంత కోరికతో, ఇంత పట్టుదలతో మనము ఏమవుతుందంటే ఆత్మజ్ఞాన పరంగా కూడా అంతే జిజ్ఞాసతో ఉండాలి. అంతే జిజ్ఞాసతో మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తామో ఎలా ఉంటాది అంటే మననము అంటే ప్రహ్లాదుడు చూడండి తన పుట్టుకతోనే తను అద్భుతమైన జ్ఞానవంతుడిగా మారిపోయాడు. ఎందుకు? తల్లి గర్భంలో ఉంటుండగానే ఆత్మ జ్ఞానాన్ని అంతటినీ కూడా తెలుసుకోగలిగాడు. ఎందువలన? గత జన్మల సంస్కారం ఆయనలో ఉంది. అందుకే తల్లి గర్భంలో ప్రవేశించగానే ఉత్తమమైన బీజంగా ప్రవేశించాడు. ఆ ఉత్తమమైన బీజంగా ఉంటుండగానే ఆహ్, ఆ కాలజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయన తెలుసుకోగలిగాడు. అలాగే మనకి వేదం బ్రహ్మం గారు అంతా కూడా కాలజ్ఞానాన్ని చెప్పారు. ఇవంతా వాళ్ళకేనా శాశ్వతం? మనకు కాదా? మనం ఏమీ చేయలేము. ఆ మామిడి చెట్టు ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ పెద్ద వృక్షం కింద ఎన్నో చిన్న చిన్న చెట్టులు, మొక్కలు, పుట్టలు, అల్లికలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవించడం లేదా? అవన్నీ ఔషధాలు కాదా? నిజంగా ఇప్పుడు యూట్యూబ్ చూస్తే ప్రతి చిన్న పిచ్చి మొక్క కూడా ఔషధమని చెప్తున్నారు ఆళ్ళు.
ప్రతిదీ కూడా ఒక తీగలా ఉన్నదాన్ని మీరు ఇది సేవిస్తే మీలోన ఉన్న అనారోగ్యాలు పోతాయని చెప్తున్నారు. అంటే ఆ పెద్ద వృక్షం కింద ఉన్న చిన్న తీగ కూడా మనకి ఒక ఔషధంగా మారినప్పుడు ఈ సృష్టిలో ఉన్న మనందరం కూడా ఆత్మయోగులుగా మారలేమా? ఆ పెద్ద వృక్షమే ఈ అంత సృష్టి. మనము అందులో ఒక బీజం, ఒక చిన్న తీగ అన్నమాట. ఒక ఒక చిన్న తీగలాగా అల్లిగిపోయాము. ఆ తొప్పలలో ఉన్నాము. ఆ తొప్పలలో ఉన్న వాగ చెట్టు, వాగకాయి పప్పులో యేసుకుంటే ఎంత రుచిగా ఉందో! ఆ వాగకాయి ఆ సీజన్ బట్టి తింటే మన కడుపులో ఉన్న మలంలో ఉన్న అనేకమైన అశుద్ధాలన్నీ పోతాయి. ఇలాంటి చెట్లన్నీ గూడా పెద్ద వృక్షం కిందే ఇవన్నీ ఉన్నాయి. మనము కూడా మన జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఈ భూమిపైకొచ్చాము అని ప్రహ్లాదుల్లా మనం తెలుసుకోవాలి. ప్రహ్లాదుల్లా మనం తెలుసుకున్నప్పుడు ఆహ్, కాలాన్ని చెప్పే వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా మారాలి. ఈ కాలాన్ని చెప్పగలగాలి. ఈరోజు ఈ కాలం వస్తుంది ఏంటంటే దానికి అనుకూలంగా మన బాడీని మార్చేసుకోవాలి. దానికి ఆ యోగ స్థితిని పొందుతూ ఉన్నప్పుడు మన శరీరం మీద మనకి పటుత్వం వస్తుంది. మన శరీరాన్ని మన చేతుల్లో ఉంచుకోగలుగుతాం. చూడండి, మనస్సు పరిగెడుతుంది. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనసుతో మనం పరిగెట్టామంటే శరీరం వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్‌కెళ్తుంది. ఆహ్, ఆ కాలానికి వెళ్ళిపోతుంది. ఆ కాలానికెళ్ళి ఒక సినిమా చూడాలని మనసు అనుకుందనుకోండి. వెంటనే ఆ సినిమా పెట్టుకుంటాం. లేదంటే సినిమా హాల్‌కెళ్ళిపోతాం. సినిమా చూస్తాం. అంటే మనస్సు చెప్పే ఒక చిన్న ఆలోచన ఏం చేసింది? మొత్తం శరీరాన్ని అంతటిని కూడా అక్కడ పెట్టేసింది. అదే మనస్సు ఇక్కడ కూర్చోమని చెప్పండి. విసుగ్గా లేదని చెప్తాము. కాలం సరిపోవడం లేదని చెప్తాము. అంటే మనస్సుతో మనం పరిగెట్టకూడదు. మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలి అని ఒక చిన్న విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో పరీక్షిత్ మహారాజు లాగా 7 రోజుల్లోనే ఆత్మజ్ఞానాన్ని అంతటిని కూడా తెలుసుకోగలుగుతాం. ఆ తెలుసుకున్నప్పుడు నారదుడు లాగా కీర్తన చేయడం మొదలు పెడతాము. కీర్తన అంటే స్మరించడము. కీర్తన అంటే భజన పాటలు ఏవో భక్తి పాటలు కాదండి. కీర్తన అంటే స్మరణ. ఆ స్మరణ నారదుడు సర్వకాల సర్వ అవస్థలందు కూడాను హరినామం జపిస్తూ ఉండేవాడండి. హరినామం జపిస్తూ ఉన్నప్పుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వసః. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కీర్తన గురించి నేను చెప్తున్నప్పుడు ఈ శ్లోకం వస్తుంది. ఎందుకంటే ఏ యథామాం ప్రపద్యంతే అంటే నువ్వు ఏ విధంగా అయితే నన్ను స్మరిస్తూ ఉన్నావో తాం తదైవ భజామి. నువ్వు అదే విధంగా మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసః. మమ వర్తమానం అంటే నీ స్మరణ బట్టి, నువ్వు నీ ఆలోచనలు బట్టి, నీ ఎనర్జీని బట్టి, నీ శక్తిని బట్టి ఆ విధమైన జన్మల్ని నేను ఇస్తున్నాను. ఆ విధమైన కర్మల్ని జాయిన్ చేస్తున్నాను. ఆ విధంగానే నీతో నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసాడు. ఆయన మీద ఏం పెట్టుకోలేదండి. ఎంత అద్భుతంగా చూడండి. నేను మనలో మన ఈ కుటుంబంలో మనం అంటుంటాం. నేనున్నాను కదరా! నీకెందుకురా నా మీద నువ్వు పెట్టురా నా మీద నువ్వు నమ్మకం పెట్టరా నేను చూసుకుంటానని చెప్తాం. ఇక్కడ ఆయన మీద పెట్టుకోలేదు. పెట్టుకోకుండా ఏం చెప్పాడు? ప్రపద్యంతే నువ్వు నన్ను స్మరించు. నువ్వు నన్ను కీర్తన చెయ్యి. ఎలా కీర్తన చేయాలి అంటే కుంగురుడులాగా, నారదుడులాగా, అన్నమయ్యలాగా, రామదాసులాగా కీర్తన చెయ్యి. ఆ కీర్తన అంటే స్మరణ. స్మరణ చేశారు వాళ్ళందరూ. కీర్తన కాదు స్మరణ చేశారు. స్మరణ అంటే ఆ భక్తి తత్వాన్ని మర్చిపోకుండా తన నిజ స్వరూపాన్ని భక్తి తత్వం అంటే తన నిజ స్వరూపం. తన నిజ స్వరూపాన్ని మర్చిపోకుండా వాళ్ళు ఎక్కడ మర్చిపోతామో అని భయంతో అద్భుతమైన ఎనర్జీ ఉన్న ఆ స్వరూపాన్ని, ఆ మూల ప్రకృతిని మర్చిపోకుండా ఉండడానికి, అలాగే వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకొని జీవించడానికి వాళ్ళొక మార్గాన్ని మనకు చూపించారు. ఆ కీర్తన నారదుడు అంటాడంట, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు? శ్రీహరిని స్మరించే వాళ్ళు నాకంటే ఎవరున్నారు? అనేసి ఆయనలో చిన్న భావన ఉండేది. ఉంటే ఆ భావనని తొలగించడానికి ఆహ్, ఆహ్, ఒక ప్రయోగం కూడా జరిగిపోతుంది.
ప్రయోగం కూడా ఆయన పాపం విఫలమైపోతాడు. ఎందుకంటే ఒక టెస్ట్ అక్కడ ఆ శ్రీ మహావిష్ణువు చేస్తాడనమాట. ఓహో! నీకంటే స్మరించేవాడు లేరా నారదా? ఆహా! అయితే నీకొక చిన్న పని చెప్తాను. దాన్ని చేస్తావా అనేసంటే, ఆ! తప్పకుండా చేస్తాను శ్రీహరి. నీ నామ జపంతో, నీ స్మరణతో, నీ ఆలోచనలతో ఉన్న నాకు వేరేదేమీ లేదు. నీవే నా సర్వస్వం అని ఆయన అన్నప్పుడు, అయితే ఇంకేమీ లేదు. నీ తలపైన ఒక వస్తువును పెడతాను. అది ఆ వస్తువును తొలగకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అనేసన్నప్పుడు, ఒక్క నీటి బిందువైనా కూడా కిందన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. సరే ఇంతకంటే ఏముంది నాకు అది నీ స్మరణే అద్భుతమైన నీ గురించి స్మరించుకున్నప్పుడు, ఆ చిన్న పని చేయడం ఏం పెద్ద పని కాదు నాకు చెప్పంటే, తన తలపైన ఒక పాత్రలో నూనెని పోసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పాత్రను పట్టుకుంటూ స్మరణ చేస్తూ ఆయన ప్రదర్శన చేయాలి. ఆ ప్రదర్శన చేస్తున్నంత సేపు కూడా ఇది ఎక్కడ తొలగిపోతుందో ఏంటో, ఒక బొట్టు అయినా కూడా కిందన పడకూడదన్నారు కదా! ఈ ప్రదర్శన చేసినప్పుడు ఈ బొట్టు ఎక్కడైనా పడిపోతుందేమో అనుకుంటూ ఈయన పాపం స్టార్టింగ్ జపం చేస్తాడు. హరినామం చేస్తూ చేస్తూ కొంత సమయం అయినాక మనసు టక్కుమని మళ్ళా పాత్ర పైకెళ్ళిపోతుంది. ఈ జ ప్రదర్శన చేస్తా ఉంటాడు. ఈ నామం చేస్తూ ఉంటాడు. మళ్ళా మనస్సు పైకెళ్తుంటుంది. ఒక్క క్షణపాటులో పైకెళ్తుంది. ఇక్కడ కరెక్ట్ గానే ఉంది కదా! ఇది కదలలేదు కదా! ఇది స్థిరంగానే ఉంది కదా! అని. అంటే మనము అంతటి మహాయోగునికే మనస్సుని స్థిరం చేయటము చాలా కష్టమైనప్పుడు, మనము ఎంత ఇంకా ఎరుకులో ఉండాలి. ఆ ఎరుకులో ఉండడానికి ఈయనేం చెప్పాడు? మమ వర్తమానువర్తంతే అనేక జన్మల్లోని మనం తీసుకొచ్చిన పుణ్యం ద్వారా ఈ జన్మలో ఈ సేవ అనేది, ఈ సంకీర్తన అనేది నాకు దొరికింది. ఈ అద్భుతమైన ఈ మానవ శరీరం నాకు దొరికింది. ప్రపద్యంతే భజే మాం అంటే నన్ను ఎవరైతే ఏ విధంగా అయితే స్మరిస్తారో నేను వాళ్ళని అదే విధంగా చూస్తున్నాను. ఈరోజు ఒక కొబ్బరికాయ కొట్టాను అయిపోయింది. ఇవాళ ఒక 100 ఉంది దక్షిణ చేశాను. 100 తగ్గ ఫలితమే వస్తుంది. 1000 లక్షల కోట్లున్న వాళ్ళు కూడా 100, 200, 1000 మీదే దగిస్తే ఇంకా లేనివాడు ఇంకేం చేయగలుగుతాడు? వాడి దగ్గర ఉన్నదాన్ని ఇచ్చాడు. అంటే నీకు ఎంతో చేస్తున్నావో నీకు అంతే వస్తుంది. నీవు ఉన్నదానికంటే ఇంకా అద్భుతంగా చేశావు అంటే ఇంకా అద్భుతంగా వస్తుంది. ఇంకా అద్భుతంగా వచ్చిన దానితోని ఏమైంది అనేసంటే, ఇప్పుడు ఒక కూలి పనికి వెళ్ళిన వాడు ఈ రోజు కూలి 500 అంటే 500 వస్తుంది. ఇంకొక గంట ఎగస్ట్రా చేస్తే ఇంకొక 100 వస్తుంది. ఆ ఎగస్ట్రా చేసిన 100 నీ దైవానికి నువ్వు ఎప్పుడైతే వెచ్చిస్తూ ఉంటావో, అప్పుడు మన జీవితాన్ని మార్చుకోగలిగిన వాళ్ళం అవుతున్నాం. ప్రపద్యంతే నువ్వు ఏ విధంగా నన్ను స్మరిస్తున్నావో, ఏ విధంగా నన్ను చూస్తున్నావో, ఒక దైవంగా చూస్తున్నావా? దైవంగానే నేను కనిపిస్తాను. ఒక మంత్రంగా నన్ను చూస్తున్నావా? మంత్రంగానే కనిపిస్తున్నాను. ఒక యోగిగా నన్ను చూస్తున్నావా? యోగం కావలసిన సిద్ధిని నీకు ప్రసాదింప చేస్తాను. ప్రపద్యంతే నీకు నేను ఇస్తాను అని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అనురాగము, ద్వేషము అన్నిటిని కూడా దాటిన వాడివవుతావు. ఒక యోగిగా నన్ను చూస్తే వీటిలన్నిటిని కూడా ఆహ్, పరిత్యజించేవాడివిగా నిన్ను నేను మార్చేయగలుగుతున్నాను. అయితే వందనం అనేది తద్విద్ది పనిప్రాతేన అంటే మనం గతంలో ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. తద్విద్ది పనిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఉపధ్యక్షంతి తే జ్ఞానము. జ్ఞానం కావాలి అంటే వందనం చేయాలి. వందనము అంటే సాష్టాంగ నమస్కారము. సాష్టాంగ నమస్కారం ఎందుకొచ్చింది అంటే కరచరణాలతో, ఇంద్రియాలన్నింటితో కూడా నమస్కారం పెడితే నమస్తే అండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడితో వస్తుంది. కానీ సాష్టాంగం అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 24 తత్వాలతో కూడుకున్న ఈ శరీరాన్ని అంతటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను అని ఎప్పుడైతే మనము చేస్తామో, చేసినప్పుడు బృందావనం నుండి నందనవనానికి అక్రూరుని చంపడానికి తీసుకొచ్చినప్పుడు అంటే అక్రూరుడికి అక్కడ మోక్షం సిద్ధిస్తుందన్నమాట. బృందావనంలో ఉండదు. ఆ బృందావనంలో నుంచి నందనవనానికి అక్రూరుని తీసుకొచ్చి అక్కడ ఆయన్ని సంహరిస్తాడనమాట. ఆ సంహరించినప్పుడు మోక్షం ప్రాప్తిస్తుంది. అంటే ఇక్కడ వందనం అనేది ఎంత అద్భుతమైనది అనేసంటే నన్ను నేను సమర్పించుకోవడము. వందనం అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను.
ఇంకా ఇవన్నీ అయిపోయాయి. గతంలో చేసిన కార్యాలన్నీ కూడా అయిపోయాయి. వాటి వల్ల నాకు మోక్ష ప్రాప్తి ఇంక లేదు. నా వందనం ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఆ స్వీకరించినప్పుడే నాకు మోక్షం ప్రసాదించు తండ్రి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ధ్యాస. ధ్యాస అనేది ఎలా ఉండాలి అంటే వందనం చేసేంతసేపు కూడా లోన అంత శూన్యమే ఉండాలి. శూన్యము అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి మురళి అంటే చాలా ఇష్టం అంటండి. అంటే ఫ్లూట్ అన్నమాట. ఆ మురళి ఎందుకు ఆయనకి అంత ఇష్టము అని రాధ అడుగుతుందన్నమాట. రాధ అడిగితే ఆయన చెప్తాడనమాట. ఆ మురళిని ఎప్పుడైనా గమనించావా అంటే అది నువ్వు అది వాయిస్తున్నంత సేపు కూడా సప్త స్వరాలని ఇస్తుంది. అది అది విన్న వాళ్ళము నువ్వు అది వాయించినప్పుడు కూడా ఎంతో అనుభూతిని పొందుతున్నాము. ఆ అనుభూతి సప్త స్వరాల ద్వారా ఆ రంధ్రాల ద్వారా వచ్చే ఆ శృతుల ద్వారా వచ్చే ఆ రాగం ఏదైతే ఉందో ఆ స్మృతిని ధ్యాస అంటే దాని యందు మన దృష్టిని ఉంచి అనుభూతిని మేము పొందుతున్నాం. కానీ అదంతా కూడా మురళి అంతా కూడా ఖాళీగా ఉంటుంది. అక్కడ ఏమీ లేవండి. ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమీ లేవు. ఖాళీగా ఉంటుంది. ఓన్లీ ఎదురుకి ఆ ఎదురు కర్రకి ఆ ఉన్న రంధ్రాల ద్వారా ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ని ఆయన వేళ్ళ ద్వారా ఆయన చేయడం జరుగుతుంది. అంటే మన ధ్యాస అంతా కూడా శూన్యమై ఉండాలి. ఆ శూన్యమైన వాడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ ఆంజనేయ స్వామి తాను గురువుగా శ్రీరాముణ్ణి కోరుకుంటాడంటండి. రాముడు కోరుకోలేదంట. రాముణ్ణి గురువుగా స్వామిగా ఆంజనేయ స్వామి కోరుకున్నాడంట. ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడంటే ఎప్పుడూ కూడా శూన్యంగా ఉంటాడంట. శూన్యము అంటే ఏమీ లేదు. అక్కడ ఆ నిశ్చలము అనే ఒక ఆ స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఉన్నది ఆ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిలా మనము నిశ్చలముగా నిధి ధ్యాస అంటాము. నిధి అంటే మనలోని అనేకమైన కోరికలతో ఉన్న మనము నిధిని ధ్యాసలో నుంచి మారాలి. ఆ ధ్యాస ఎలా ఉండాలి అంటే ఆంజనేయ స్వామిలా ఉండాలి. ఆంజనేయుడు ఎప్పుడూ కూడా ఆ అద్భుతమైన స్థితి యోగ స్థితిలోనే ఉంటాడండి. అంటే మహాయోగులందరూ కూడా అదే స్థితిలో ఉంటారు. ఒక నామం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఆ యోగి చేసిన కర్మలను బట్టి ఆ నామం చెప్పడం జరుగుతుంది. అంతే తప్పించి ఎంతో మంది యుగ పురుషులు ఈ భూమి మీదకి రావడము, వెళ్ళడము కూడా జరిగిందండి. వాళ్ళందరూ కూడా మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిన వాళ్ళు. తర్వాత పాద సేవన అంటే రుక్మిణి ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర పాద సేవ చేస్తూ ఉంది. అక్కడ తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నాడు అక్కడ. ఇక్కడ పాద సేవ సేవయ అనే పదానికి అద్భుతమైన ఆ ఆ, ఉచ్చారణ ఉందండి. అద్భుతమైన ఆ ఎన్నో ఎన్నో ఉన్నాయండి దానికి చెప్పడానికి. అవన్నీ కూడా సేవ అనుకుంటే ఏమనుకుంటామంటే ఒక కాలు వత్తడము, లేదు అంటే బాడీ అంతా మసాజ్ చేయడము, ఆ వాళ్ళు చెప్పారు కదా మనం చేసేస్తే అయిపోయిందో అని అనుకుంటాం. కానీ పూర్వజన్మ జ్ఞానము ద్వారా మాత్రమే ఈ సేవను పొందుతారండి. అందరికీ పొందడానికి అర్హత ఉండదంట. గురువుని పట్టుకున్నాము అంటే గతంలో ఆయనతో మనం నడిచి ఉన్నాం అనమాట. షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు మన అందరం కూడా ఉన్నాము. ఈ రోజు పత్రిజీ ఉన్నప్పుడు కూడా మన అందరం కూడా ఉన్నాము. ఆయన సేవ చేశాము. ఆయన సేవ చేసినంత సేపు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలి అనిపించేది. గురువుని అనిపించేది. కానీ ఆయన చూడగానే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టగానే మొత్తం బ్లాక్ అయిపోయేది. ఏమీ క్వశ్చన్ వచ్చేది కాదు. ఏం అడగాలో కూడా తెలిసేది కాదు. సారు ఏం మేడం ఏం సంగతులు అంటే హ్యాపీ సార్ అనేవాళ్ళు. ఏమి ఇంకా లేదు. ఇంకా ఎవరైనా అడుగుతున్నారంటే ఇంకా ఎందుకు అడుగుతున్నారైతే నాకైతే తెలియదు. నాకైతే ఏమీ ఉండేది కాదు. అలా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పరమాత్ముడిని పాద సేవ చేసుకునేది. ఆ పాద సేవ చేస్తున్నప్పుడు ఆమె పూర్వజన్మ తాలూకా స్మృతులన్నీ అనుభూతి చెందేదంట. శ్రీకృష్ణ పరమాత్ముడితో ఆమె గడిపిన ఆ క్షణాలని
ఆయనతో ఉన్న ఆ రాస లీలలని, ఆయనతో ఉన్న అమృతమైన ఆ ఆనందాన్ని ఏదైతే అనుభూతి చెందుతూ ఉండేదో ఆమె, ఆ స్థితుల్ని అంతా జ్ఞాపకం చేస్తూ ఆ పాదసేవ చేసేదంట. ఇక్కడ గురువు పాదసేవ చేస్తూ ఉంటే అక్కడ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి ఆ లక్ష్మీదేవి ఎట్లాగైతే పాదసేవ చేసేదో అట్లా ఉండేదన్నమాట. అంటే ప్రతిదీ కూడా పరమార్థంతో మనము ఒక లింక్ అప్ అయ్యే ఉన్నాము. ఆ అంటే ముడిపడి ఉన్నాం, లింక్ తో ఉన్నాం అన్నమాట. ఆ లింక్ తో ఉన్నప్పుడు ఎస్ సర్వా ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితాః జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణ సమాహం పండితం బుధాః. ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్పారు. అక్కడ గతంలో శ్లోకంలో ఉమ్, ఏముంటుందంటే పండితుల్లా చెప్పవద్దు అని చెప్తాడు ఆయన. పండితుల్లా అంటే ఆ అశోచానన్వశోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాషతే గతాసీన నాను శోచంతి పండిత. నువ్వు పండితుల్లాగా మాటలు పలుకుతూ ఉన్నావు, వేదాంతం చెప్పే శాస్త్రవేత్తల్లాగా చెప్తూ ఉన్నావు, అది నీకు అవసరం లేదు అని అక్కడ పండితుని గుర్తు చేస్తాడు. మళ్ళా ఈ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎస్త సర్వే సమారంభ, నువ్వు ఏ విధంగా నీ మనస్సు అంగీకరిస్తుందో చూడండి. ఇక్కడ అన్ని చెయ్యాలని లేదండి, అన్ని కర్మలు చేయాలని లేదు. నీకు ఇష్టమైన దానిలో ఒకటి ఉంటుంది. ఆ ఇష్టమైన దాన్ని నువ్వు ఎంచుకో, అది గ్రహించు, తెలుసుకో. ఆ ఇష్టమైన దాన్ని తెలుసుకొని ఆ దానిని చేస్తూ ఆ అనుభూతిని పొందాలి మనం. అన్నిట్లో ఉండకూడదు. నేను ఆ ఏంటంటానంటే సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను, నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నాను, అలాగే ఆ గురువుల దగ్గరికి, అందరు గురువుల దగ్గరికి వెళ్ళిపోయి అంత జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. పరిగెత్తిన అవసరం లేదు. రిలాక్స్ గా ఉండండి. రిలాక్స్ గా ఉంటూ ఉందో, సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను, జీవితంలోనే మమేకం అవ్వాలి. అధిగముల దగ్గర నుంచి ఆస్వాదిస్తూ అన్నింటినీ నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది, నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నాను. దీని తర్వాత వన్ బై వన్ సర్వే సమారంభ, నువ్వు నేర్చుకోవలసిన అనుకున్న దాన్ని అనుభూతి చెందుతూ ఫీల్ అవుతూ దానిని రిలాక్స్మెంట్ అవుతూ నేర్చుకో. అప్పుడు అది నువ్వు మర్చిపోలేవన్నమాట. ఇంక దాన్ని అయ్యో ఎలాగే ఇంతో మర్చిపోయాను నాకు కాదు, అది ఎప్పుడూ నీలో నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అన్నమాట. ఆ జీవితంలో ఆ భాగం అయిపోయిన ఆ వస్తువులు మన శ్వాస ఉన్నంత వరకు కూడా మనము దాన్ని విడిచిపెట్టము. కామ సంకల్పవర్జిత, కామము కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కామ కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టిన వాడు అవుతావు. విడిచిపెట్టేస్తున్నాం అన్నమాట. అంటే మనలోని వస్తూ ఉన్న ఆ కోరికలు, గతంలో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో కామం వల్ల సంకల్పవర్జిత, ఇక విడిచిపెట్టేస్తామన్నమాట. ఇంకా నాకు ఇలాంటి వాటి మీద వ్యామోహం నాకు వద్దు, ఇంకా నాకు కావాల్సింది ఏదైతే ఉందో అది నాకు దొరికేసింది కాబట్టి ఇంకా వేరే విషయాల మీద నాకు ఎలాంటి మోహము అవసరం లేదు అని మనము థాట్ రిలీజ్కి వచ్చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనకి కావలసింది దొరికిందో ఆ దొరికిన దాంతోనే అనుభూతిని చెందుతామన్నమాట. ఆ అనుభూతి చెంది ఆనందం ఫీల్ అవుతాం. ఆ ఆనందము ఎప్పుడైతే ఫీల్ అయ్యామో జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానము ద్వారా అగ్ని ప్రవేశిస్తుంది. అగ్ని అంటే ఉత్తిష్టత, ఉత్తిష్టత, లే లే అని ప్రతి క్షణము కూడా మన మనస్సు చెప్తూ ఉంటుంది. నువ్వు కాదు ఇది, నువ్వు చేయవలసిన కర్మలు ఏవో ఉన్నాయి, అవి చేయడానికి జ్ఞానవంతుడివై లే అని ఆ జ్ఞాన అగ్ని అనేది మనల్ని ఒక ఏం చేస్తుందంటే తమాహు పండిత పుదహ. ఆ తర్వాత ఆ నెక్స్ట్ జీవితం, గతంలో నా జీవితం ఎలా ఉంది అంటే ఒక కుటుంబం, ఒక స్త్రీగా కుటుంబంలో ఉన్న ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక తల్లిగా ఉండేది. ఇప్పుడు ఒక జ్ఞానంగా చెప్పగలిగిన స్థితికి చేరుకోగలిగా తమాహు. తరువాత నెక్స్ట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత నేను ఎలా ఉండాలో అని తెలుసుకున్న తర్వాత ఖండితం బుధాహ,
నువ్వు అప్పుడు పండితుడు అవుతావు. నువ్వు చెప్పే ప్రతి విషయము కూడా అవగాహన చేసుకునే, నువ్వు అవగాహన చేసుకుంటూ ఇతరులు కూడా నీ విషయాలు నందు శ్రద్ధ కలిగి వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొందుతారు అని ఈ శ్లోకాల్లోని శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అని చెప్తూ మనల్ని కూడా ఏ విధంగా మదించుకోవచ్చు అని కూడా విషయాన్ని తను చెప్పడం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైన అవకాశము మనకి ఎక్కడొచ్చిందంటే చదివింది అది పాటైన అది ప్రశ్నైన సేవ. ఆ జ్ఞానాన్ని మనము పొందినప్పుడు మనలోని ఉన్న ఆ ఉత్కృష్టత అంటే తపన, ఆ తపన అనేది మనలోనికి బయలుదేరి మనల్ని ఉన్నతమైన వాళ్ళగా తీర్చిదిద్దేస్తుందండి. మనం మారాలని ప్రయత్నం చేయవసరం లేదు. కేవలం చేయవలసింది ఏంటి అంటే మనము వీటి నుంచి బయటపడాలని ప్రయత్నం చేయడము. ఏ విధంగా అయితే నేను మారతాను అని చేయడానికి మన మార్గాన్ని సులువుగా చేసుకోవడం. ఆ సులువైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ మార్గంలోని ఎన్నో కష్టాలు వస్తాయండి. ఎన్నో సుఖాలు వస్తాయి. కష్టం వచ్చినప్పుడు కూడా మనం భయపడిపోకుండా ఓహో! ఇది నేను భరించగలిగిన శక్తి నాలో ఉంది కాబట్టే నాకు ఈ కష్టం వచ్చిందేమో. దీన్ని నేను ఆహ్, ఆహ్, నెగ్గుతాను. నెగ్గడానికి ప్రయత్నం చేస్తాను అని మనము వాటిని దాటాలి. దాటినప్పుడు ఎంతో అద్భుతమైన జీవితాలన్నీ కూడా మనలోనికి ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశించినప్పుడు ఏమైంది అంటే ప్రతి విషయాన్ని కూడా మనము అవగాహన చేసుకుంటూ ఉంటాం. అవగాహన చేసుకోవడం మొదలుపెట్టాము అంటే మనము మన మన జీవితాన్ని ఆహ్, ఈ మన జీవితాన్ని కూడా మార్చుకుంటూ మన జీవితంలో ఉన్న అనేకమైన ఆహ్, ఎలా ఎలా వస్తామంటే ధూమేన వ్రియతే వహ్నిః యదా దర్శోన మలేన చ యథో యథోద్భా మృతో గర్భః తేనేవ ధామృతం. పొగ చేత అగ్ని, మురుగు చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లా కప్పబడి ఉన్నావో అట్లే కామము చేత జ్ఞానము కూడా కప్పబడి ఉంది అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎలా ఈ జ్ఞానంలో నుంచి మనము బయట పడలేకపోతున్నాము అంటే ధూమేన వ్రీతే వహ్నిః యదో దస్తేన మలేన చహ. అంటే పొగ చేత అగ్ని. మనము ఎక్కడైనా పొగొస్తుంది అనంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవరో అగ్ని మంట పెడుతున్నారు. అక్కడ మనం ఆహ్, ఎవరైనా ఒక గడ్డిని గాని, ఒక కర్రలు గాని వాళ్ళు పొగగా పెట్టారు. మంటగా పెట్టారు. అంటే ఆ పొగలో ఏముంది అంటే అగ్ని అనే బీజం ఉంది. ఆ అగ్ని బీజం ఉంది కాబట్టే పొగ అనేది వచ్చింది. అలాగే అద్దము. అద్దం ఎలా ఉంటుంది అంటే మనం ఒక 2 రోజులు గాని శుభ్రం చేయకపోతే దానిపైన ధూళి పట్టి ఉంటుంది. ఆ ధూళిని తుడిస్తే మన స్వరూపం కనిపిస్తుంది. మనం పెట్టుకున్న కళ్ళజోడే శుభ్రం చేయకుండా కళ్ళజోడు పెట్టుకుని అరే! అక్కడ వస్తువు ఏంటి సరిగ్గా కనిపించడం లేదేంటి? మసకగా కనిపిస్తుంది అంటే ఏమంటామంటే కళ్ళజోడు శుభ్రం చేసుకో. అప్పుడు నీకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాటి అద్దంపై ఉన్న ధూళిని ఎప్పుడైతే నువ్వు శుభ్రం చేస్తావో, ఆ శుభ్రం చేసిన దాని తరువాత శుద్ధమైన ఆ స్వరూపం కనిపిస్తుంది. ఆ శుద్ధమైన స్వరూపం కనిపించాలి అంటే మురికిని తొలగించాలి. ఆ మురికి తొలగిస్తే మావి చేత శిశువు కప్పబడి ఉంది. ఆ తెల్లటి పొరలో ఆ లోన ఉన్న ఆ శిశువు అద్భుతమైన ఆ శిశువు బయటికి రావాలి అంటే తన చుట్టూ ఉన్న ఆ పొరని తెంచుకొని బయటికి రావాలి. తన చుట్టూ ఉన్న ఆ మైలిని తెంచుకొని బయటికి రావాలి. ఆ మైలిని ఎప్పుడైతే తాను బయటకు వచ్చేస్తాడో అప్పుడు శుద్ధమవుతాడు. శుభ్రం చేస్తాం. ఆ శిశువుని శుభ్రం చేసినప్పుడు వాడు ఎంతో అపురూపంగా, అందంగా వాడిని ముద్దాడుకుంటాము, వాడిని చూస్తూ ఉంటాము. వాడిని ముచ్చటగా వాడు మనకి కనిపిస్తాడు. అందులో ఉన్నంత వరకు కూడా ఆ శిశువు ఉన్నంత వరకు కూడా దుఃఖమే వాడికి. అలాగా ఈయన ఎంత అద్భుతంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి విషయాన్ని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం చేసే పని మనకి తెలియకుండా పోతుందండి. ఇది కరెక్ట్ గా చేస్తున్నాను అనుకుంటున్నాం గానీ అది కరెక్ట్ లేదు. రైటే అనుకుంటున్నాం గానీ కొన్ని విషయాల్లో అది సరి అనేది కాదు. ఆ సరి అనేది కావాలి అంటే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. జ్ఞానాన్ని పొందుతూ అనుభవమైన అనుభవాలను పొందుతూ శాస్త్ర జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలండి.
మనకి ఒక్కొక్కసారి అద్దానికి మైలు ఏ విధంగా పట్టింటుందో మన జీవితంలో కూడా ఈ క్లాసులు వింటూ ఉన్నా, సాధన చేస్తూ ఉన్నా, ఒకానొక టైంలో మన కర్మలు సరికాని కర్మలు మన జీవితంలో ప్రవేశించినప్పుడు అప్పుడు మనకి మళ్ళా అద్దంలా మైలు పెట్టి అయిపోతామండి. దాన్ని మనమే తుడుచుకోవాలి. ఎవరు తుడవడానికి రారు. ఎవరో రావాలి, అది తుడవాలి, మాస్టర్ రావాలి, తుడవాలి కాదు. మనమే అక్కడికి పోవాలి. ఆ క్లాసులకు పోవాలి. నేను ఈరోజు నా జీవితం ఇంత దుర్భరంగా ఉంది అంటే నేను ఎక్కడికో వెళ్లి శుద్ధం కావాలి. బంగారము శుద్ధమైన అనుకుంటున్నాం. వస్త్రం వేసుకో ఆహార హారాన్ని వేసుకుంటాం. ఆ హారం తయారు కావడానికి ఆ ముద్దగా తయారవ్వాలి. ముందు ఏం చేస్తాడు? ఆ వస్తువుని శుభ్రంగా అగ్నిలో కాల్చి వేస్తాడు ఆయన. ఆ వ వడ్ర కంసాలి. కంసాలి ఆ హారాన్ని అగ్గిలో పెట్టి శుభ్రంగా మరగబెట్టేస్తాడు. అంటే దాంట్లో ఉన్న మైలంతా కూడా ఆవిరి రూపంలో పోతుంది. ఆవిరి రూపంలో పోయిన తర్వాత పాదరసం వేసి శుభ్రం చేసి దాంట్లో వేసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి వేసి బంగారాన్ని శుభ్రం చేసి ముద్దని చేస్తాడు. ఆ ముద్దని సుత్తితో కొట్టి 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 ఒక హారంగా తయారు చేస్తాడు. ఎప్పుడు మారింది అంటే ఆ సుత్తి దెబ్బలు ఎప్పుడైతే తగులుతాయో అప్పుడు హారంగా మారింది. ఆ సుత్తి దెబ్బలతో పాటు ఆ ముళ్ళ దెబ్బలు కూడా చెక్కుతాడు. ఇంకా ఆయన చెక్కి ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు. ఆకారాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక అందమైన స్వరూపాన్ని తీసుకుంది. అలాగే మనము కూడా శుద్ధత్వాన్ని పొందడానికి కంసాల దగ్గరికి పోవాలి. కంసాలే గురువు. ఆ గురువు దగ్గరికి పోవాలి. సత్సంగాలు వినాలి. ప్రతి ఒక్కరూ గురువేనండి మన దగ్గరికి. మనకి చెప్తున్నారు అంటే గురువే. మనం ఒకరి దగ్గరికి పోతున్నాము అంటే గురువే. ఒక విషయము మన మనకి తెలియని విషయాలు ఇతరులకు తెలుస్తూ ఉంటాయంటండి. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు స్వీకరించాలండి మనం. ఓహో! నాలో ఈ గుణాలు ఉన్నాయేమో, ఇది మార్చుకోవాలి కాబోలు అని తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా మన జీవితాన్ని అంతటిని కూడా పిచ్చి దెబ్బలకి, చెప్పుడు దెబ్బలకి ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో అప్పుడు మనము శుద్ధమైన ఒక హారముగా మారిపోతాం. ఆ హారంలో ఉన్న గుణాలన్నీ కూడా ఎంత ఆకర్షణీయంగా ఉంటాం మనం. అలాగే మనందరం కూడా ఆకర్షణీయంగా మారిపోతామంటే. ఆకర్షణీయంగా మారడం అంటే ఏంటి అంటే ఇక్కడ దైవ గుణాలు అనేవి మనలోని ప్రవేశిస్తాయండి. మీరు దైవాన్ని నేను దైవాన్ని అని చెప్పుకోని అవసరం లేదు. మనల్ని గుర్తిస్తారు, అందరూ కూడా గుర్తిస్తారన్నమాట. మనలో ఆ గుణాలన్నీ వెతికిస్తాయన్నమాట. ఆటోమేటిక్ గా ఆ గుణాలు ఎప్పుడైతే మనలోని వెతికించడం మొదలు పెట్టాయో అందరూ మనల్ని గుర్తించడం మొదలు పెడతారు. గుర్తించడం మొదలు పెట్టారంటే బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాత్మం బ్రహ్మణావృతం బ్రహ్మతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అప్పుడు ఇదంతా కూడా అనిపిస్తుంది అనమాట. ఒక యజ్ఞ పాత్ర నేను, నా ద్వారా ఇదంతా చెప్పబడుతుంది. నేను కాదు చెప్పేది, నేనైతే కాదండి. నా వల్ల ఎక్కడవుతుంది? నేను చెప్పగలిగిన స్థితి నాకు మామూలుగా ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఒక యజ్ఞం జరిగింది. బ్రహ్మార్పణం అనుకున్నాను. నేను కాదు చెప్పేది, నాతో చెప్పించబడుతుంది. బ్రహ్మణాహవి, బ్రహ్మ ద్రవ్యముగా మారాను. ద్రవ్యము అంటే వస్తువుగా మారాను. బ్రహ్మ అగ్నిగా మారాను. బ్రహ్మ హోత్రముగా మారాను, వస్తువుగా మారాను. బ్రహ్మే నాతో ఇదంతా చేయిస్తున్నాడు. బ్రహ్మ సమాధిన, సమాధి స్థితిలోనికి వెళ్ళడానికి నాకు ఆ బ్రహ్మ ద్వారానే నేను ఈ స్థితులన్నీ కూడా చేరుకోగలుగుతున్నాను. బ్రహ్మ కర్మ సమాధిన. ఈ బ్రహ్మగా నేను మారడానికి ఏం చేయాలి? మొట్టమొదట కర్మ చేయాలి. ఆ కర్మ చేస్తున్నప్పుడే సమాధి స్థితిలోనికి మనము చేరుకోగలుగుతాం. ఆ సమాధి స్థితిలోనికి మనం చేరుకోవాలి అంటే కర్మ చేయాలి. కర్మ కర్మ ఇక్కడ 4వ అధ్యాయం అంతా కూడా కర్మ సన్యాస యోగము. కర్మని సన్యాసించమని చెప్తాడు. నువ్వు చేయవలసిన ఆ కర్మను అంతటిని కూడా నువ్వు పరిత్యజించని చెప్తాడు. అంటే కర్మని పరిత్యజించడానికి జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని కర్మని పరిత్యజించదు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నువ్వే ఒక యజ్ఞము. అంటే యజ్ఞం ఎందుకు అంటున్నాము అంటే యజ్ఞం చేస్తేనే నీ జీవిత కర్మ సరిగా జరుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరుగుతుంది. యజ్ఞము చేయాలి. యజ్ఞము అంటే ఈ రోజు ఈ జన్మలో నేను చేసిన కర్మలన్నీ కూడా యజ్ఞము అంటే పవిత్రమైనది. యజ్ఞం అంటే ఏంటి? పవిత్రమైన కర్మలు చేయడమే యజ్ఞం. ఆ పవిత్రమైన కర్మలు
ఏ విధంగా అంటే మనస వాచ త్రికరణ శుద్ధిగా. ఆ త్రికరణ శుద్ధి ఎలాగా ఉంది అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్త్రేంద్రియ జ్ఞానం లబ్ధా పరం శాంతి అచిరేనాధిగచ్చతి. నువ్వు శ్రద్ధ అనే ఇంద్రియాన్ని ఎప్పుడైతే నిగ్రహించుకోగలిగిన శక్తి కలిగిన వాడు అవుతావో జ్ఞానాన్ని పొంది సమర్థుడు అవుతావు. ఆ సమర్థుడు అయిన వాడు సమర్థత కలిగిన వాడు జ్ఞాన ఉత్కృష్ట కలిగిన వాడై మారుతాడండి. ఇంకా ఆ ఉత్కృష్టత ఎలా ఉంటుంది అంటే ఉత్కృష్టత అంటే శుద్ధమైనది, సాత్వికమైనది. ఉత్కృష్టత తపన, తపన అనేది మనలోని ప్రతి క్షణము ఉంటుందండి. మర్చిపోవడం అంటూ ఉండదు. ఇంకా మర్చిపోము. ఈ రోజు ఎక్కడ ఏ కార్యక్రమం అవుతుంది, ఎక్కడ ఏ క్లాస్ అవుతుంది, ఎక్కడ ఏ పని జరుగుతుంది, వెతుక్కుంటాం అనమాట. వెతుక్కోవడం ప్రారంభిస్తాం. ఈ రోజు ఏముంది, ఈ రోజు ఏ క్లాస్ ఉంది, ఈ రోజు ఎక్కడికి నేను వెళ్ళాలి, ఈ రోజు నేను ఏం పని చేయాలి అని ఉత్కృష్టతతో వెతుక్కుంటాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనలోనికి ఏం జరిగింది, కర్మని సన్యాసించటం అంటే రోజు చేస్తున్న కర్మల్ని మన టైం టేబుల్ గా మార్చేస్తుంది. మనకి ఇష్టంగా మార్చేసుకొని ఆ మార్గంలో మనం ప్రవేశించినప్పుడు లభతే జ్ఞానం, జ్ఞానం లభించింది. ఆ జ్ఞానం లభించినప్పుడు తత్పరహస్తింద్రియ, మన ఇంద్రియాలన్నింటినీ కూడా మన ఆధీనంలో ఉంచుకున్నాం. మన ఆధీనంలో ఉంచుకున్న ఆ ఇంద్రియాలను జ్ఞానం లబ్ధా పరం శాంతి, ఆ శాంతిలోనికి ప్రవేశింపచేసాం. మనం ఏం చేసాము, ఇంద్రియాలన్నింటినీ కూడా మనసుతో పంపించకుండా బుద్ధికి ట్రాన్స్ఫర్ చేసాం. ఆ బుద్ధికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లు వింటాయన్నమాట. అప్పుడు పరమ శాంతి వచ్చింది. ఆ పరమ శాంతి ఎలా ఉంది అంటే అచిరేనాది గచ్చతి, అంటే మన స్థితిని నాశనం లేని యోగ మార్గంలోనికి పంపించింది. ఇంత అద్భుతమైన శ్లోకాలను అన్నీ కూడా అలాంటి అద్భుతమైన శ్లోకాలను మనం ఈ రోజు ఉచ్చరించుకుంటున్నాము, వింటున్నాము అంటే మనము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఉన్నది కాబట్టి వాటిని వివరణ మనం చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం స్టార్టింగ్ లోనే చెప్తున్నాం తద్విద్ది పని కాకపోయినా పరికృష్ణంగా సేవయ అంటే ఆ ఒక్క శ్లోకానికి ఈ విషయాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా లభతే జ్ఞానం అంటే జ్ఞానాన్ని పొందడానికి, మనం సిద్ధిని పొందడానికి, మోక్ష మార్గానికి వెళ్ళడానికి కూడా మన స్థితి చెడనివ్వకుండా ఆ కాలం మనల్ని కనిపెట్టుకొని ఉంటుందంటండి. ఎందుకంటే మనం యోగ మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ దారి తప్పిపోతామో ఏంటో అని కాలం గమనిస్తూ ఉంటుందంటండి. ప్రకృతి గమనిస్తూ ఉంటుందంట. మనం నమ్ముకున్న ఆ గురువు మనల్ని దారిని చెడనివ్వకుండా మన మార్గాన్ని ఆయన సంరక్షిస్తూ మనల్ని ఆ మార్గంలో ప్రవేశించే విధంగా మనం నడిచే విధంగా చూస్తూ ఉంటాడంటండి. ఎందుకంటే అదృష్టం ఏం కావాలండి మనందరికీ, కానీ పాతైన పక్షియ. అప్పుడు ప్రశ్న వేయండి గురువు దగ్గర కూర్చొని. అప్పుడు ఆయన చెప్తాడు కృష్ణేన సేవయ ఉపద్రష్టంటే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానాన్ని ఆయన మనకు అందరికి ఇస్తాడు. ఏం జ్ఞానం ఇస్తాడంటే వాటి మీద ధ్యాస పెట్టండి, ధ్యానాన్ని చేయండి, కూర్చోండి. ఒక సంవత్సరం అంతా సారే కష్టాల్లో మన అందరి చేత చెప్పించాడు. కూర్చోవాలి. ఆ రోజు సార్తో ఆనందంగా ఆ మాటలు చెప్పాను. కానీ ఆ మాటలే ఈ రోజు మనం అందరం కూడా మొన్న కరోనా వచ్చినప్పుడు అందరం ఎవరిలో వాళ్ళు కూర్చొని ఎంత సాధన చేసేసామో, ఎంత చక్కగా జూమ్ క్లాసులు నిర్వహించాము. ఆ జూమ్ క్లాసులో మన గతంలో జూమ్ క్లాసులు అనేది తెలియదు. ఎక్కడో వెళ్ళాలి, క్లాసులు వినాలి, అక్కడ వెళ్ళి అంత దూరం వెళ్ళాలి, అక్కడ వాళ్ళు వచ్చిన మాత్రం చేయాలి, ఏదో అనుకున్నాను. ఈ రోజు కూర్చొని మన జ్ఞానాన్ని అంతటినీ కూడా మనం అందుకునేటట్లుగా మన గురువు గారు మనకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు. సరస్వతి గారు మాట్లాడండి. వెరీ మచ్ మేడం. మాట్లాడండి. చాలా చెప్తున్నాను. ఎంత మీ నోటంటే వింటుంటే ఎలా వినాలనిపిస్తుంది.
చాలా అవును. ఆ, ఆ.